లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్, వెస్ట్ ఇండియాల మధ్య మూడో టెస్టులో మూడో రోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్లో భారత్ 387 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 100 పరుగులు చేయగా, రిషబ్ పంత్ 74 పరుగులు, రవీంద్ర జడేజా 72 పరుగులు చేసి రాణించారు. ఇంగ్లాండ్ కూడా తన తొలి ఇన్నింగ్స్లో సరిగ్గా 387 పరుగులకే ఆలౌట్ అయింది. ఇలా ఇరు జట్లు సమాన స్కోరుకు ఆలౌట్ కావడం 2015 తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇది ఇలా ఉంటే క్రికెట్ పుట్టినిల్లైన లార్డ్స్ మైదానంలో రాహుల్కు ఇది రెండో సెంచరీ కావడం విశేషం. దాంతో ఓ అరుదైన రికార్డును కేఎల్ రాహుల్ తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టులో లార్డ్స్ వేదికగా 2 సెంచరీలు నమోదు చేసిన తొలి ఆసియా ఓపెనర్గా నిలిచాడు. ఈ ఘనతను అందుకున్న రెండో బ్యాటర్గా చరిత్రకెక్కాడు. రాహుల్ కంటే ముందు టీమిండియా దిగ్గజ క్రికెటర్ వెంగ్ సర్కార్ లార్డ్స్ వేదికగా 3 సెంచరీలు బాదాడు. లార్డ్స్ వేదికగా కేఎల్ రాహుల్ తన తొలి శతకాన్ని 2021లో నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 151 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు లార్డ్స్ వేదికగా సెంచరీ అందుకోలేకపోయారు. లార్డ్స్ మైదానంలో భారత్ నుంచి 10 మంది బ్యాటర్లు మాత్రమే సెంచరీలు నమోదు చేశారు.